ఇక 25 ఏళ్ల రజతోత్సవ గులాబీ పండగకు ముస్తాబవుతుంది ఎలకతుర్తి. ఎప్పుడా రజతోత్సవం అని జనులంతా కూడా ఎదురు చూస్తున్నారు. భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎండాకాలం కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా నల్గొండ ప్రతినిధి రాము అందిస్తారు. అయితే రాము, చెప్పండి, రజతోత్సవానికి నల్గొండ ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఎంతమంది రాబోతున్నారు? గ్రామాన కూడా ఒక పండుగ వాతావరణం మనకు కనపడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వసంత వేడుకలకు ఎక్కడికక్కడ కూడా ప్రజలు సమాయత్తం అవుతున్నారు, సన్నద్ధం అవుతున్నారు. చాలా ఉత్సాహంగా ముందుకు కదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా సన్నాహక సమావేశాలు చాలా జోరుగా జరుగుతున్నాయి. ఈ రోజు కూడా భువనగిరి సంబంధించినటువంటి పట్టణంలో, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గం సంబంధించి గూండాల, మోటకొండూరు మండలాల్లో కూడా కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు మాజీ ఎమ్మెల్యేలు హాజరై దిశానిర్దేశం కూడా చేస్తుండడం జరిగింది. ఎండాకాలం కాబట్టి కార్యకర్తలందరూ కూడా ముందుగానే ఎక్కడ చేరుకోవాలి. అందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని కూడా వారు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభా ప్రాంగణానికి హాజరై కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి యొక్క ప్రసంగం వినాలి, ఒక ఉత్సాహంతో ముందుకు పోవాలంటూ కూడా కాడర్ కి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో మనం నిన్ననే చూసాం. సూర్యాపేట జిల్లాలో పెద్ద ఎత్తున ఎడ్ల పనులతో రైతులు స్వచ్ఛందంగా ఈ రజతోత్సవ సభకు తరలివచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ రోజు అందంగా ముస్తాబు చేసుకున్నారు. వారం రోజులుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన జోడేట్లు కానివ్వండి, ఎడ్ల బండ్లను కూడా రిపేర్ చేసుకుని పింక్ రంగు వేసుకొని గులాబీ జెండాలు కట్టుకొని వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఉదయం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జెండా ఊపి ఎడ్ల బండ్లను ప్రారంభిస్తారు. 130 కిలోమీటర్లు 5 రోజుల పాటు కూడా ఎలాంటి వడలిక లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా సభకు తరలి వస్తున్నామంటూ చెప్తున్నారు. రైతులందరూ కూడా ఈ విధంగా సబ్బండ వర్గాలు కూడా ఈ రోజు కలిసి వస్తా ఉన్నాయి. సమరోత్సాహం మనకు కనపడతా ఉంది. క్యాడర్ లో జోష్ కనపడతా ఉంది. ఈ సన్నాహక సమావేశాలు జరుగుతున్న క్రమంలోనే ఎక్కడికక్కడ జాయినింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. గ్రామాలలో చాలా మంది ఏదైతే పార్టీ వదిలిపెట్టిపోయిన వాళ్ళు, అదేవిధంగా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుంటాం. క్యాడర్ లో నూతన ఉత్తేజాన్ని మనకు కనిపిస్తా ఉంది, జోష్ మనకు కనిపిస్తా ఉంది. 27వ తారీఖు వరంగల్ దద్దరిల్లేలాగా, చరిత్రలో నిలిచిపోయేలాగా సభ ఉండబోతుందంటూ కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. 27వ తారీఖు కోసం ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నారు. ప్రియా, అండ్ అయితే రాము, 20 తారీఖున జరిగే గులాబీ పండగకు అందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్నట్టుగా ఆతృతగా జిల్లాల వారికి అందరూ ఎదురు చూస్తున్నారు. మరి నల్గొండ జిల్లా వాసుల యొక్క రెస్పాన్స్ ఎట్లుంది కేసీఆర్ మాటలు వినడానికి? ప్రస్తుతం రాష్ట్రంలో ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రియ, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సబ్బండ వర్గాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ప్రధానంగా పంటలు ఎండిపోయి పండించినటువంటి ధాన్యాన్ని కూడా అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో మరొకసారి ఉద్యమానికి పునరంకితమవుతూ మరొకసారి కూడా చైతన్యం చూపెడుతూ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మా అధినేత ఏం చెప్తారు, ఎలాంటి పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్తారు, ఎలాంటి సందేశం ఇస్తారన్నటువంటి ఆతృత, ఉత్సాహం ప్రతి ఒక్కరు కూడా మనకు కనపడతా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారి ప్రసంగాల కోసం, కేసీఆర్ గారి కోసం ప్రజలు ఎదురు చూశారో, ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి మనకు గ్రామాలలో, ఈ మారుమూల తండాల్లో, గ్రామాల్లో కూడా మనకు కనపడతా ఉంది. కేసీఆర్ గారు ఏ పిలుపు ఇచ్చినా కూడా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి రైతు ప్రభుత్వం తెచ్చుకోవాల్సిందే, ఒక చారిత్రమైనటువంటి అవసరం మనకి ఇప్పుడు మనకు కనపడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ వస్తే సబ్బండ వర్గాలు కూడా బాగుపడతాయి. ప్రధానంగా రైతులు సంతోషంగా ఉంటారు కాబట్టి రైతుల కోసమైనా సరే కేసీఆర్ గారు వెంట నడవాలి, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మరొకసారి తెచ్చుకోవాలంటే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇది ఒక రైతు సభలాగా, కాంగ్రెస్ పార్టీ పైన ఒక తిరుగుబాటు సభలాగా ఇది ఉండబోతుందని కూడా తర్వాత కూడా చర్చించుకుంటున్నారు. ప్రియా, రైట్ రాము, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే 25 ఏళ్ల గులాబీ పండగకు ఎలకతుర్తి మంచిగా ముస్తాబవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో రజతోత్సవ సభ గ్రాండ్ గా జరగబోతోంది. అండ్ ఇప్పటికే మహాసభ వేదిక కూడా నిర్మాణం పూర్తయింది. ఎండాకాలం కాబట్టి అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ కూడా మెండుగా తెప్పిస్తున్నారు. అట్లాగే 400 మంది కూర్చునే విధంగా వేదికను కూడా సిద్ధం చేసినారు. అండ్ వివిధ జిల్లాల వాళ్ళందరూ కూడా ఎప్పుడా రజతోత్సవ సభ అంటూ ఎదురు చూస్తున్నారు.